దేవుని పిల్లలారా, క్రీస్తు వారి పేరట మీ అందరికి నా వందనాలు. మరి ఈ అవకాశాన్ని కలుగు చేసిన కన్న తండ్రిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యూట్యూబ్ను వీక్షిస్తున్న మీ అందరికీ కూడా క్రీస్తు వారి పేరట వందనాలు. మరి ఈరోజు ప్రార్థన విషయంలో మాట్లాడుకోవటానికి మనం అందరూ కూడా ప్రయత్నం చేద్దాం. దేవుడితో మాట్లాడటం అనేది ప్రార్థన రూపంలో దేవుడితో మాట్లాడాలి. దేవుడు ఆల్రెడీ మనతో మాట్లాడేశాడు. దేవా నీవు మాతో మాట్లాడు, దేవా నీవు మాతో మాట్లాడు అని చాలామంది మరి వారి ప్రార్థనలో వారి మాటల్లో మనకి వినిపిస్తుంటాయి. దేవా ఇప్పుడే నీవు నాతో మాట్లాడు, దేవా ఇప్పుడే నీవు మాతో మాట్లాడని ఇలా ఎంతోమంది దేవుడికి విజ్ఞప్తి చేస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది. ఇప్పుడే మాట్లాడని. దేవుడు ఏం మాట్లాడాలో నీకు ఏదైతే చెప్పాలనుకున్నాడో ఆల్రెడీ గ్రంథ రూపంలో నీకు చెప్పేశాడు. గ్రంథము ద్వారా నీకు చెప్పాడు. బైబిల్ ద్వారా నీకు దేవుడు మాట్లాడాడు. బైబిల్లో ఉన్నవన్నీ కూడా దేవుని మాటలే అని మనము చక్కగా గ్రహించాలి. ముందు దేవుడు మనుషులతో ఏదైనా మాట్లాడాలనుకున్నాడో ఆ మాటలన్నీ కూడా మనిషికి ఏదైతే చెప్పాలనుకున్నాడో, మనుషులతో ఏదైతే షేర్ చేయాలనుకున్నాడో అవన్నీ కూడా దేవుడు గ్రంథ రూపంలో మనకు మాట్లాడాడు. గ్రంథము ద్వారా మాట్లాడాడు. టెలిఫోన్ లేని కాలంలో, మొబైల్ లేని కాలంలో ఉత్తరాల ద్వారా మాట్లాడేవారు. మనందరికీ తెలిసే విషయం. ఉత్తరాల ద్వారా మాట్లాడేవారు. మరి దేవుడు కూడా మనకి ఉత్తరము ద్వారా మాట్లాడాడు, గ్రంథము ద్వారా మాట్లాడాడు. పరలోకపు గ్రంథము బైబిల్. ఈ గ్రంథము ద్వారా మనకి దేవుడు మాట్లాడాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు మాట్లాడవలసినవన్నీ మనతో మాట్లాడాడు. ఒకవేళ ఇప్పుడు మనము దేవుడితో మాట్లాడాలి అనుకుంటే ప్రార్థన అనేది మనకి చాలా అవసరం. ప్రార్థన రూపంలో దేవుడితో మనం మాట్లాడాలి, విజ్ఞప్తి చేయాలి, రిక్వెస్ట్ చేయాలి, దేవునికి మనం మొరపెట్టుకోవాలి. ఇప్పుడు దేవుడితో మాట్లాడటం అంటే ఎలా? ప్రార్థన కూడా ఎప్పుడు చేయాలి? చాలామంది ప్రార్థన చేస్తుంటారు, కానీ మరి ప్రార్థన ఎప్పుడు చేయాలి అని సందేహాలతో కూడా చాలామంది ఉంటారు. దేవుడు ఎప్పుడూ ప్రార్థన వింటాడు. మా ప్రార్థన దేవుడు ఎప్పుడు వింటాడు, ఎప్పుడు చేస్తే మా ప్రార్థన వింటాడు అని చాలామందికి సందేహాలతో ప్రార్థన చేస్తుంటారు. మధ్యాహ్నం చేయాలా, పొద్దున చేయాలా, రాత్రికి చేయాలా, ఎప్పుడు ప్రార్థన చేయాలి అని చాలామందికి అనుమానంతో ప్రార్థన చేస్తుంటారు. ఈ ప్రశ్న మనకు కూడా లేవనెత్తొచ్చు. ఈ వాక్యం విన్న తర్వాత మనకు కూడా ఆలోచన రావచ్చు, మరి ప్రార్థన ఎప్పుడు చేయాలి, మరి దేవుడు ఎప్పుడు ఖాళీగా ఉంటాడు, మరి దేవుడు ఖాళీగా ఉన్న సమయం ఏది అని మనకు కూడా ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతాయి ప్రియులారా ఈ మాటలు వినగానే. నిజమే. మరి ప్రార్థన ఎప్పుడు చేస్తే బాగుంటుంది అని బైబిల్ ఏమన్నా మనకు రూల్స్ ఏమైనా చెప్పిందా? ఎప్పుడు చేస్తే దేవుడు ప్రార్థన వింటాడు, ఎప్పుడు చేయకూడదో, ఎప్పుడు చెయ్యాలో ఇవన్నీ కూడా మనకి బైబిల్ గ్రంథంలో మనకి తెలియాలి. దేవుడు ఎందుకంటే ఆల్రెడీ ఆయన మాట్లాడవలసినవన్నీ కూడా మనకి చెప్పాడు కదా. మనకి చెప్పిన తర్వాత ఇప్పుడు ఆయనతో మనం మాట్లాడే టైం టేబుల్ ఏంటి కదా? ఆఫీస్కి ఒక టైం ఉంటుంది, స్కూల్కి ఒక టైం ఉంటుంది, పడుకోవటానికి ఒక టైం ఉంటుంది, లేవటానికి ఒక టైం ఉంటుంది, పనులు చేసుకోవటానికి ఒక టైం ఉంటుంది. అన్నిటికీ టైం టేబుల్ అనేది ఈ భూమి మీద మనం సెట్ చేసుకున్నాం. ప్రార్థనకు ఒక టైం ఉంటుంది, చర్చ్కి ఒక టైం ఉంటుంది. మరి దేవుడితో మాట్లాడటానికి ఏ టైం ఉంది? ఇంకపోతే ఆయన ఎలాగున్నాడు అని బైబిల్లో మనకి ఒక రెఫరెన్స్ ఆధారంగా తెలుస్తుంది. ఏంటంటే ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడంట, నిద్రపోడంట. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే దేవుడు 24/7 అంటే ఎప్పుడు దేవుడు మేలుకొనే ఉంటాడు, నిద్రపోడు కదా, నిద్రపోడు. అసలు మనము టైం టేబుల్ ఎందుకు ఫిక్స్ చేసుకుంటున్నాం?
ఎందుకు ఫిక్స్ చేసుకుంటున్నామంటే మనకు ఫిక్సింగ్ టైం ఉంది కాబట్టి మనం టైం టేబుల్ ఫిక్స్ చేసుకుంటాం. ఫిక్సింగ్ టైం ఉంది కాబట్టి ట్రైన్కి ఒక టైం ఉంది, ఆఫీస్కి ఒక టైం ఉంది, సంఘానికి ఒక టైం ఉంది. సంఘాలకి టైం టేబుల్ అన్నిటికీ టైమింగ్ ఫిక్స్ ఉంటాయి కాబట్టి ఏ టైం రావాలి, ఏ టైం చేయాలి, ఏ టైం వస్తే బాగుంటుంది, ఏ టైం రావాలని ఇలా టైం టేబుల్ ఫిక్స్ చేసుకుంటాం. కానీ దేవుడు మాత్రము కునకడంట, నిద్రపోడంట. అంటే ఆయనకి మనలాగా ఫిజికల్గా ఎలాగైతే నిద్ర వస్తుందో ఆయనకి నిద్ర లేదు. ఆయన మనిషిగా, ఆయన నరుడు కాదుగా, ఆయన నీలా నాలాగా మట్టి ఆకారాన్ని ధరించుకోలేదుగా. ఆత్మ సిద్ధమే, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. దేవుడు ఆత్మయి ఉన్నాడు. శరీర బలహీనం, మనలాంటి శరీరము దేవుడికి లేదు. ఇప్పుడు ఆయన ఎప్పుడైనా వింటాడా? ఎప్పుడైనా వింటాడు. ఎప్పుడు పడితే అప్పుడు వింటాడా? ఎప్పుడు పడితే అప్పుడు వింటాడు. నువ్వు ప్రార్థన చేయటానికి రెడీగా ఉండాలి. ఆయన వినటానికి రెడీగా ఉన్నాడు. ఆయన వినటానికి రెడీగా ఉన్నాడు. నువ్వు చేయటానికి రెడీగా ఉన్నావా అని ప్రశ్న. అంటే మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. చాలామంది ప్రార్థన చేసేటప్పుడు టైం పెట్టుకుంటారు. ఈ పలానా టైం ప్రార్థన చేయాలి, పలానా టైం ప్రార్థన చేయాలి. ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేయి, ఎప్పుడైనా చేయి, దేవుడు ఖచ్చితంగా వింటాడు. ఎగ్జాంపుల్ చెప్పమంటారా? యోనాని సముద్రములు వేశారు. సముద్రములు వేయగానే చాప వచ్చి మింగేసింది. చాప కడుపులో నుంచి యోనా ప్రార్థన చేస్తున్నాడంట. యోనా చాప కడుపులో నుంచి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు అంటే ఆ చాప కడుపులో వెళ్ళిన వాడికి ఏ టైం అని ఏం తెలుస్తుంది? ప్రమాదంలో ఉన్నాడు, అంతే. ప్రార్థన ప్రారంభించాలి. ప్రమాదంలో ఉన్నాడు, ప్రార్థన ప్రారంభించాడు. అలాగే మన జీవితంలో కూడా ఎప్పుడు ప్రార్థన చెయ్యాలని మనం కొన్ని విషయాలను బైబిల్ గ్రంథంలో మనం చదువుకుందాం. కొన్ని విషయాలను చదువుకుందాం. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని ఒక్కసారి మనము బైబిల్ గ్రంథంలో నుంచి చదువుకుందాం. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. యేసుక్రీస్తు వారు ఇక్కడ ఇంకేం చేశారంటే, యేసుక్రీస్తు వారు ప్రార్థన టైం, యేసుక్రీస్తు వారి ప్రార్థన టైమింగ్. ఓకే, ఆయన పెందల కాడ లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చెయ్యుచుండెను. ఇంకా చీకటి ఉండగానే ఆయన అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేశాను. అంటే తెల్లవారుజామున, అర్లీ మార్నింగ్ లేచి, తెల్లవారుజామున ఆయన లేచి ఎక్కడ? అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ తండ్రితో మాట్లాడాడంట. ఏంటి, ఏ టైమింగ్ ఇది? తెల్లవారుజామున అంటే ఇంచుమించు 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 5:30 అవ్వచ్చు, లేకపోతే 4:30 అవ్వచ్చు. కానీ ఫిక్స్డ్ టైమింగ్ మాత్రం అక్కడ తెల్లవారుజామున అని మనకి వ్రాయబడింది కదా. తెల్లవారుజామున అంటే మనము కూడా ప్రార్థన చేయటానికి తెల్లవారుజామున లేవాలంటే ఖచ్చితంగా లేవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు లేచాడు కాబట్టి. మనకంత తీరిక ఎక్కడ ఉంటుందండి? మనం లేచేదే 6 గంటల తర్వాత, మనం లేచేదే 7 గంటలకి, మనం లేచేదే 8 గంటలకి. యేసుక్రీస్తు ఏం చేశాడంట? ఆయన పెందల కాడ లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఎక్కడ? ఇంటి దగ్గర కాదు, అక్కడ అరణ్య ప్రదేశములో ప్రార్థన చేయుచున్నాడంట. అంటే ప్రార్థన తెల్లవారుజామున ప్రారంభమవ్వాలి అన్నమాట. యేసుక్రీస్తు వారు తెల్లవారుజామున పడుకొని లేవగానే తెల్లవారుజామున ప్రార్థన ప్రారంభమవ్వాలి. రెండో విషయాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 55వ అధ్యాయము. కీర్తనలు 55వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం.
55వ అధ్యాయం. బైబిల్ ఉన్న వాళ్ళు చక్కగా అందరూ తీయండి. బైబిల్ చక్కగా చాలా చక్కటి క్లారిటీ మనకిచ్చింది. ప్రార్థన ఎప్పుడు చేయాలి, దానికి సమయం ఏంటి, ఎప్పుడైనా చేయొచ్చా, దానికి సమయం ఉందా? 17వ వచనం, 55వ అధ్యాయము, కీర్తనలు 55వ అధ్యాయము 17వ వచనం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించెను. ఎప్పుడెప్పుడంట? సాయంకాలం, రెండవది ఉదయకాలం, మూడవది మధ్యాహ్న కాలం. దీన్ని కాస్త సీక్వెన్స్గా పెట్టండి. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. అంటే 3 పూటలు ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయాలి అని బైబిల్ గ్రంథము మనకి బోధిస్తుంది. 3 పూటలు తింటాంగా. అసలు 3 పూటలు తినాలని మనకేమన్నా రాజ్యాంగంలో ఏమన్నా రాయబడిందా? లేదుగా. 3 పూట్లే తినాలి భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ అని రాజ్యాంగంలో ఏమైనా చట్ట ప్రకారంగా రాశారా? లేదు. ఆకలేసింది తింటున్నావు, ఆకలేసినప్పుడల్లా తింటున్నావంటే మరి ఆకలికి ముందు దేవుడు గుర్తుకు రాడా? 3 పూట్లు తింటున్నాం కదా. 3 పూట్లు తింటున్నప్పుడు ఆకలేసినప్పుడల్లా దేవుడు గుర్తుకు రాడా? అందుకే సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించెను. అంటే ఇక్కడ ఇంకా యేసుక్రీస్తు వారు తెల్లవారుజామున అన్నాడు. మళ్ళీ ఇక్కడ ఒక భక్తుని నోట పలికిస్తే ఏమన్నాడంటే మధ్యాహ్నం, సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున. మళ్ళీ 3 పూట్ల ప్రార్థన చెప్తున్నాడంటే ప్రార్థన చేయటానికి సాయంకాలం, పొద్దున, మధ్యాహ్నం 3 పూట్లు ఉంది ఇక్కడ. ఇంకా 3 పూట్లు. ఇంకొక మాట చదువుకుందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం. పగులు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. ప్రార్థన ఎన్ని గంటలకంట? పగులు 3 గంటలకి దేవాలయమునకు వెళుతున్నారంట. ఎక్కడికి? ప్రార్థనకి. చూసారా? మధ్యాహ్నం అని ఉంది. మధ్యాహ్నం అంటే మనకి ఎన్ని గంటలకి? ఇంచుమించు 12 గంటల నుంచి 1, 2, 2:30 అండ్ 2 గంటల వరకు మధ్యాహ్నం టైంలో ఉంటుంది. ఇక్కడ ఇంకా 3 గంటలకి, పగులు 3 గంటలకు ప్రార్థన కాలం 3 గంటలకి. తెల్లవారుజామున, పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం, మళ్ళీ 3 గంటలకి. ఓకే, పేతురు గారు ప్రార్థన చేసుకోవటానికి 3 గంటలకు వెళ్తున్నాడంట దేవాలయమునకి. ఇంకొక మాట చదువుకుందాం. అదే కీర్తనలు గ్రంథము 141వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం ప్రియులారా. చాలా మంచి మాట. 2వ వచనం, 141వ అధ్యాయము 2వ వచనం. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాలము నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారమగునుగాక. సాయంకాలం అనే ప్రార్థన అంటే సాయంకాలం కూడా ప్రార్థన చేసుకోవాలి కదా. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము 3 గంటలకి తెల్లవారుచుండగా. అంటే ప్రార్థనకి టైం టేబుల్ లేదన్నమాట. ఎప్పుడు నువ్వు ప్రార్థన చేయాలనుకుంటున్నావా దేవుడికి, ఎప్పుడు దేవుడితో మాట్లాడాలనుకుంటున్నావా, 24/7 ఎప్పుడైనా దేవుడు నీకు అందుబాటులోనే ఉంటాడు. రాత్రి 12 గంటలకు చేస్తావా, రాత్రి 1 గంటకు చేస్తావా, మధ్యాహ్నం 1 గంటకు చేస్తావా, సాయంకాలం చేస్తావా, తెల్లవారుజామున చేస్తావా, ఎప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు, నీ ప్రార్థన వినటానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఎంతోమంది భక్తులు ప్రార్థన చేశారు. వాళ్ళ ప్రార్థన, అందరి ప్రార్థన దేవుడు విన్నాడు కదా.
మరి నీ ప్రార్థన ఎందుకు వినటం లేదనుకుంటున్నావా? నీవు చేయటానికి ఇష్టపడటం లేదు, నువ్వు దేవుడితో మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. యెహోషువ ప్రార్థన చేశాడు, సమూయేలు ప్రార్థన చేశాడు, దానియేలు ప్రార్థన చేశాడు, మోషే ప్రార్థన చేశాడు, యెహోషువ ప్రార్థన చేశాడు, యేసుక్రీస్తు ప్రార్థన చేశాడు, పేతురు ప్రార్థన చేశాడు, పౌలు ప్రార్థన చేశాడు. వీళ్ళందరూ దేవుడికి ప్రార్థన చేశారు, వీళ్ళందరూ దేవుడితో మాట్లాడారు. ఏ టైంలో మాట్లాడారు? యోనా ప్రార్థన చేశాడు, ఏ టైంలో మాట్లాడారు? వాళ్ళకి సమయము దొరికినప్పుడల్లా మాట్లాడారు. ఎప్పుడు సమయం దొరుకుతుందంటే అప్పుడు మోకరించేశారు. గుహలో ఉన్న, గవని దగ్గర ఉన్న, బయటున్న, లోపలున్న, ఇంట్లో ఉన్న, సమస్యల్లో ఉన్న, ఎక్కడున్న ప్రార్థనకి ఏమైనా సమయం ఉందా? లేదు కదా. ప్రార్థనకి ఏ సమయం లేదు. ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు ప్రార్థన వినటానికి రెడీగా ఉన్నాడు. సాయంకాలం చేసుకుంటున్నావా, మధ్యాహ్నం చేసుకుంటున్నావా, రాత్రి చేసుకుంటున్నావా, 2 గంటలకు చేసుకుంటున్నావా, రాత్రి 2 గంటలకు చేసుకుంటున్నావా, ఎప్పుడైనా ప్రార్థన చెయ్యి. కానీ ప్రార్థన మాత్రం ఆపకు. ప్రార్థన ఆపకుండా నువ్వు ప్రార్థన ఆపి మిగతా కార్యక్రమాలు అన్నీ చేసావనుకో, దేవుడు ఎలా నీ మొర ఆలకిస్తాడు? అందుకే ప్రియులారా, ఇంకొక మాట చదువుకుందాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం. పౌలు గారు ప్రార్థన, ఇక్కడ పౌలు గారి ప్రార్థన మనకి బలముగా వినిపిస్తుంది. అయితే మధ్యరాత్రి వేళ అంటే మధ్యరాత్రి అంటే 12 దాటిన తర్వాత మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. మధ్యరాత్రి వేళ. పగలు మధ్యాహ్నమైనా ప్రార్థన చేసుకో, రాత్రి మధ్యరాత్రి తర్వాత అయినా ప్రార్థన చేసుకో. నీ ప్రార్థన ఎప్పుడైనా దేవుడు వినటానికి రెడీగా ఉన్నాడు. ప్రార్థన చేయటానికి సందేహం ఎందుకు చెప్పండి? చాలామందికి ప్రార్థన చేయటం రాదు, చాలామందికి దేవుడితో ఎలా మాట్లాడాలో రాదు. అందుకే పరిశుద్ధాత్మ మనలోకి వచ్చి సహాయం చేస్తాడంట, మనతో మాట్లాడతాడంట దేవుడితో. ప్రభువా, ఈయనకి ప్రార్థన చేయటానికి రాదు, నీతో మాట్లాడుతున్నాడు, తడబడుతున్నాడు, నాయన ఈయన మనవులన్నీ కూడా ఆలకించుమని పరిశుద్ధాత్మ మనతో ఉండి సహాయం చేస్తున్నాడంట. తెల్లవారుజామున యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశాడు, మధ్యాహ్న సమయములో ప్రార్థన చేశారు, మధ్యాహ్న సమయంలో ప్రార్థన చేశాడు, సాయంకాలమున రాత్రి 12 తర్వాత ప్రార్థన చేశారు. అంటే ప్రార్థనకి సమయం అనేది లేదు అన్నమాట. ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఒంటరిగా ఉన్నప్పుడు చేసుకుంటావా, గుంపులో ఉన్నప్పుడు చేసుకుంటావా, సింగిల్గా ఉన్నప్పుడు చేసుకుంటావా, నువ్వు రూమ్లో ఉన్నప్పుడు చేసుకుంటావా, కానీ ప్రార్థన మాత్రం ఖచ్చితంగా నువ్వు చేసుకోవాలి. ఎంతమంది బైబిల్లో ప్రార్థన చేశారు? ప్రార్థన చేసిన వాళ్ళకి ఫలితాలు కూడా దక్కాయి, ప్రార్థన చేసుకున్న వాళ్ళకి ఫలితాలు కూడా దక్కాయి. ఎలియా ప్రార్థన చేశాడు, 3.5 సంవత్సరాలు వర్షం రాలేదు, మళ్ళీ ప్రార్థన చేశాడు, మళ్ళీ వర్షం వచ్చింది. యెహోషువ ప్రార్థన చేశాడు, సూర్యుడిని అక్కడే ఆపాడు దేవుడు, మళ్ళీ ప్రార్థన చేశాడు, సూర్యుడు మళ్ళీ నార్మల్ అయిపోయాడు. ఒక్కసారి దేవుని గ్రంథములోని ఎన్నో మాటలు మన జీవితానికి మైలురాళ్ళు నిలిచే మాటలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఈరోజు మన అంశం ఏంటి తెలుసా? ప్రార్థన ఎప్పుడు చేయాలి? ఎప్పుడైనా చేయాలా? ఎప్పుడైనా చేయాలి. నీ ఊపిరి ఉన్నంత వరకు ఏ క్షణమైనా దేవుడితో మాట్లాడటానికి నీవు రెడీగా ఉండాలి. ఎప్పుడైనా మాట్లాడు. నీ కన్న తండ్రి నీ మాటల కోసం ఎదురు చూస్తున్నాడు ప్రియులారా. నీ కన్న తండ్రి నీ మాటల కోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు మాట్లాడితే ఆయన వినాలనుకుంటున్నాడు. పరిశుద్ధులు ఒకరితో ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక చెవి ఇటు మన వైపు పెడతాడంట,
ఏం మాట్లాడుతున్నారు నా పిల్లలు? ఎవరి గురించి డిస్కషన్ చేస్తున్నారు? నేను చేసిన మేలుల గురించి డిస్కషన్ చేస్తున్నారా? నేను చేసిన మేలుల గురించి మాట్లాడుతున్నారా అని పరిశుద్ధులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు మన మాటలు వినటానికి ఇష్టపడతాడంట. ఎప్పుడు తెలుసా? నీవు ఆయనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నప్పుడు. అందుకే ప్రియులారా, ప్రార్థనని చిన్న చూపు చూడకండి. ప్రార్థన మాటిమాటికి ప్రార్థన చేయాలా అని కొందరు సేవకులు ఇసుక్కుంటుంటారు ప్రియులారా. కానీ తప్పు ప్రియులారా. ఎప్పుడు పడితే అప్పుడు నీ దేవుడితో నీవు మాట్లాడు. ఏది పడితే అది మాట్లాడుకు. దేవుడు ఏదైతే వినటానికి ఇష్టపడతాడో, దేవుడు ఏదైతే వినటానికి కోరుకుంటాడో నువ్వు దాన్నే మాట్లాడాలి. అందుకే ప్రార్థన అనగానే మోకరించి ప్రార్థన చెయ్యి, కన్నీటితో ప్రార్థన చెయ్యి, దుఃఖముతో ప్రార్థన చెయ్యి, తండ్రిని గోజాడుతూ ప్రార్థన చెయ్యి, మోకరించి ప్రార్థన చెయ్యి. కానీ దేవుడు నీ ప్రార్థనకి ప్రతిఫలముగా ఖచ్చితంగా దయచేస్తాడు. బిడ్డ కోసం ప్రార్థన చేయి, భర్త కోసం ప్రార్థన చేయి, కుటుంబం కోసం ప్రార్థన చేయి, నీకు నీవే ప్రార్థన చేసుకో, సంఘం కోసం ప్రార్థన చేయి, దేశ నాయకుల కోసం ప్రార్థన చేయి, అన్నము లేకున్న వారి కోసం ప్రార్థన చేయి, ఇండ్లు లేని వారి గురించి ప్రార్థన చేయి, రోడ్డు మీద తిండి లేకున్న వాళ్ళ గురించి ప్రార్థన చేయి. ఎన్ని ప్రార్థనలు ఉన్నాయి, ఎంతమంది గురించి ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన నువ్వు మొదలు పెట్టావంటే గంటల తరబడి ఎన్నిటి గురించో నువ్వు ప్రార్థన చెయ్యాలి. ఎందుకు చేయటం లేదంటే, ఎందుకు నువ్వు దేవుడితో చెప్పుకోవటం లేదంటే, నేను బాగున్నాను కదా చాలు, ఎవరి గురించి నాకెందుకు, నేను చక్కగా ఉన్నాను కదా, నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది కదా, నాకు ఉద్యోగం ఉంది కదా, ఎవరి గురించి నాకెందుకు అని ఇలా ప్రార్థన చేయటానికి నిర్లక్ష్యం చేస్తున్నావా సహోదరా? నీ దగ్గర ఉంటే సరిపోతుందా? ఉన్నది నీ దగ్గర ఎంతకాలం ఉంటుంది? అందుకే మనము దేవుని సహాయముతో బ్రతకాలి. దేవుడు మనకు సహాయం చేయాలి. అందుకే దేవుడికి మనం ప్రార్థన చేయాలి. అందరి గురించి ప్రార్థన చేయాలి. పట్టణం గురించి ప్రార్థన చేయాలి, రాజకీయ నాయకుల గురించి ప్రార్థన చేయాలి, సేవకుల గురించి ప్రార్థన చేయాలి, సంఘం గురించి ప్రార్థన చేయాలి, విశ్వాసుల గురించి ప్రార్థన చేయాలి. ఎంతమంది గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఈరోజు? ఎంత సమయాన్ని వృధా చేస్తున్నావు మొబైల్ అడ్డం పెట్టుకొని? నీ మొబైల్ చేతిలో పట్టుకొని ఎంత సమయం వేస్ట్ చేస్తున్నావు ఈరోజు? అందుకే నీకు టైం దొరికినప్పుడల్లా మోకరించి ప్రార్థన చేయి, దేవుణ్ణి అడుగు, ప్రభువా నాకు జ్ఞానము దయచేయి ప్రభు, అనేక మందికి నీ వాక్యం చెప్పాలి, అనేక మందికి సువార్తను చెప్పాలని దేవుణ్ణి అడుగు వాటికంటే ఆయన నీకు ఎక్కువగా ఇచ్చేవాడు. అందుకే ప్రార్థన, దేవుడితో మాట్లాడటం, ప్రార్థన చేయటం అంటే ఏదో ఒక టైం టేబుల్ కాదు ప్రియులారా. ఎనీ టైం, ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేయాలనుకుంటే మోకరించు, దేవుడికి ప్రార్థన చెయ్యి. ఆయన నీ ప్రార్థన ఆలకించే దేవుడు, నీ మొర్ర ఆలకించే దేవుడు, నీ మొర్రని అంగీకరించే దేవుడు. అందుకే ప్రార్థనకి టైం టేబుల్ పెట్టకండి, ప్రార్థనకి సమయం ఫిక్స్ చేయకండి. ఎప్పుడు పడితే అప్పుడు మోకరించండి, దేవుడికి